ఇచ్చారు. నా అబ్జర్వేషన్ చెప్తాను. 3-4 కీలకమైన అబ్జర్వేషన్స్. ఒకటి, ఇప్పుడు దీన్ని కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడింటి వరకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అవినీతి అని మాట్లాడినప్పుడు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, అసలు ఖర్చు 94,000 కోట్లు అయినప్పుడు మీరు దీన్ని స్కోప్ ఓన్లీ ఇక్కడ వరకు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? అంటే మేడిగడ్డ గూలింది కాబట్టి అక్కడ వరకే. రీడిజైన్ అంటే మిగతాయి కూడా రీడిజైన్ చేశారు. అంతకుముందు స్టోరేజ్ కెపాసిటీ 11 టీఎంసీలు ఉండే, 141 టీఎంసీలు చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లేదు కదా, 50 టీఎంసీలు లేదు కదా ఫస్ట్ ప్రపోజ్డ్. దానిలో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల కాదు కదా, స్టోరేజ్ కెపాసిటీ పెంచారు, అన్ని పెంచారు. సో దాని మీద ఎందుకు జరగలేదు? ప్లస్ మేజర్ ఏంటంటే కాంట్రాక్ట్ ఏజెన్సీలు కదా, ముఖ్యమంత్రి అక్కడ ఉండి కట్టించాడు కదా. కాంట్రాక్ట్ ఏజెన్సీల వైఫల్యం గురించి ఏంది యాక్షన్ అండ్ ఎలాంటి ఏంది ఇతర ప్యాకేజీలు? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, మేడిగడ్డ బ్యారేజీ కూలిపోవడం గురించి అందరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది 2022 వరదల్లోనే మునిగింది. దాన్ని నిర్మించింది ఎవరు? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. మెగాకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్లు ఇచ్చింది, కాంగ్రెస్ కాంట్రాక్ట్లు ఇస్తుంది, బీజేపీ కాంట్రాక్ట్లు ఇస్తుంది. మెగా గురించి ఎవరు ఏ రాజకీయ పార్టీ క్వశ్చన్ చేయరు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎందుకు క్వశ్చన్ చేయరంటే అందరికీ ఫండింగ్ ఇస్తుంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ మీకు బీఆర్ఎస్ కు ఎలక్ట్రల్ బాండ్స్ లో సాయం చేసింది. మిషన్ భగీరథ మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోంచి బయటికి రాగానే వాళ్ళు మెగాను తిడుతున్నారు. కానీ మెగాకు అత్యంత ఎక్కువగా కాంట్రాక్ట్లు ఇచ్చింది బీఆర్ఎస్. వాళ్ళకి అదే విధంగా వాళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చారు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చేసింది హైయెస్ట్ మెగా. కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలక్ట్రల్ బాండ్ ఇచ్చేసింది. ఇప్పుడు అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మెగా ఇంజనీరింగ్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్ కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు ఇవ్వరు, చంద్రబాబు ఇచ్చిన వాళ్ళు జగన్కి ఇవ్వరు. కానీ ఆశ్చర్యకరం ఏందో, పట్టిసీమ కట్టింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కంపెనీ. మళ్ళీ జగన్ ఆ కంపెనీకే కాంట్రాక్ట్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం కూడా మెగాకి కాంట్రాక్ట్లు ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన అధిపతి పాల్గొన్న దానిలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్లస్ బనకచెర్ల ప్రాజెక్టు కూడా మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన డిజైన్ అని చెప్తున్నారు. సో 2 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అన్నీ కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థకు అమ్ముడుపోయినాయి. ఆ రిపోర్ట్లో మరి ఒక మేడిగడ్డ ఎల్ఎన్టీ కట్టింది, కానీ మిగతా కట్టినవి కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు దాని గురించి కూడా ఇప్పుడు కమిటీ, ఈ జ్యుడిషియల్ కమిటీ మాట్లాడాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో డ్యామేజ్ అంటే అదొక్కటే జరిగిందా? 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగి 500-600 కోట్ల నష్టం జరిగినప్పుడు దాని మీద ఎందుకు కమిషన్ గురించి మాట్లాడలేదు? ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అంటే వాళ్ళకి భయం లేదు. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి మేలు చేయాలని ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. సో అదొక ప్రైమరీ అబ్జర్వేషన్. రెండవది, ఈటెల రాజేందర్ సంబంధించి